అమెరికానో ఆస్ట్రేలియానో అనుకుంటున్నారా? ఇదే మన హైదరాబాద్. ఇరువైపులా అద్దాల మేడలు, ఎత్తైన భవనాలు. ఈరోజు మనం గొల్లలకొండకు వెళ్తున్నాం. గొల్లలకొండ అంటే ఏమిటనుకుంటున్నారా? గోల్కొండ అనే గొల్లలకొండ. ఇదే గోల్కొండ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ నుంచి 1 లేదా 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. ఒకప్పుడు ఈ కొండ మీద గొల్లల కాపరి గొర్రెలు మేపుతుండేవాడట. ఆయనకు ఒక విగ్రహం కనిపించిందట. ఆయన అప్పటి కాకతీయ రాజైన ప్రతాపరుద్రునికి ఆ విగ్రహం గురించి తెలిపాడట. ఆ విగ్రహంలో ఏదో మహిమ ఉందని గ్రహించిన ప్రతాపరుద్రుడు 13వ శతాబ్దంలో మట్టి గోడలతో పెద్ద కోటను కట్టించాడట. గొల్ల కాపరి చెప్పడం వలన జరిగింది కాబట్టి దీన్ని గొల్లల కొండగా పిలిచేవారు. కాలక్రమేణా ఇది గొల్లల కొండ కాస్త గోల్కొండగా మారింది. ఇప్పటికీ మనం గమనించవచ్చు, ఆ చుట్టుపక్కల ఎక్కువగా గొల్లలు ఉంటారు. దీనిని 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీ రాజులు రాతికోటగా మార్చారు. గోల్కొండ యొక్క స్పెషాలిటీ ఏంటో చెప్తాను వినండి. ఫతే దర్వాజా దగ్గర చప్పట్లు కొడితే కొండపై ఉన్న బాలాహిస్సర్ దర్బార్ వరకు వినిపిస్తుంది. శత్రువులు వస్తే కాపలాదారులకు సిగ్నల్ ఇవ్వడానికి ఇది వాడేవారు. ఒకప్పుడు ఈ వీధులలో వజ్రాలు బాగా అమ్మేవారు. నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ విదేశీ వ్యాపారులు కూడా ఇక్కడికి వచ్చి అమ్ముకునేవారు. కోహినూర్ వజ్రం కూడా ఇక్కడ కొనలేదే. టాప్ వ్యూ 300 మెట్లు ఎక్కితే పైనుండి హైదరాబాద్ అంతా కనిపిస్తుంది. ఇప్పటికీ పైనున్న అమ్మవారికి బోనాలు చాలా అద్భుతంగా జరుపుతారు. ఒకప్పుడు ఇలాంటి కోటలను ఎక్కాలంటే ఉడుములు ఉపయోగించేవారట. ఉడుముకు తాడు కట్టి భవనాలపై విసిరేవాడట. ఆ తాడు సహాయంతో సైనికుల కోటలను ఛేదించేవారు. ఇండియన్స్కి అయితే 25 రూపాయలు, ఫారినర్స్కి అయితే 300 రూపాయలు. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి.